హలో ఆల్, ఈ చట్నీ కోసం ముందుగా 2 ఉల్లిపాయలు, 2 టమాటా, కొద్దిగా చింతపండు నానబెట్టుకోవాలి. ఇవన్నీ ముక్కలుగా కట్ చేసుకొని ఒక మిక్సీ జార్లోకి యాడ్ చేసుకోవాలి. అందులోకి 4 వెల్లుల్లి రెబ్బలు, 2 స్పూన్స్ కారం. రెగ్యులర్ చట్నీలా కాకుండా ఈ చట్నీ ఒకసారి ట్రై చేయండి, టేస్ట్ చాలా బాగుంటుంది. 1 స్పూన్ జీలకర్ర వేసుకొని ముందుగా నానబెట్టుకున్న చింతపండు, కొద్దిగా సాల్ట్ వేసుకొని స్మూత్గా గ్రైండ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఈ చట్నీకి ఒక పోపు పెట్టుకోవాలి. అందుకోసం 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని వేడయ్యాక ఆవాలు, జీలకర్ర, కొద్దిగా శనగపప్పు. మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇందులోకి కరివేపాకు, ఎండుమిర్చి వేసుకోవాలి. చిటికెడు ఇంగువ వేసుకొని తాలింపుని కొద్దిగా ఫ్రై అవ్వనివ్వాలి. ఇందులోకి మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న పేస్ట్ని కూడా వేసుకొని 3 to 4 మినిట్స్ కొద్దిగా ఉడకనిచ్చి చివర్లో కొద్దిగా బెల్లం కూడా వేసుకుంటే మన టమాటా ఆనియన్ చట్నీ అనేది రెడీ అయిపోతుంది. టైం లేనప్పుడు జస్ట్ 2 మినిట్స్లో అయిపోయే చట్నీ కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.